ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, మీరంతా క్షేమమని, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా ఉన్నారని, నా దేవుడు మీ యందు దృష్టి నిలిపి విశేషమైన దీవెన ఆయన మీకు అనుగ్రహించి మరి చేపట్టి నడిపిస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఈ కఠోరమైన దినములలో కరుణా సంపన్నుని యొక్క కనికరం, కటాక్షం, కృప మనకు లేకపోతే ఈ రోజున మనం సజీవులుగా ఉండేవాడము కాదు. మరణ పడకలలో నుంచి మనం లేచేవారం కూడా కాదు. బలవంతులు రాలిపోతున్న దినములు, శక్తివంతులు దాటుకొని వెళ్ళిపోతున్న దినములు. మనలో ఎంతో ఉంది అని కాదు, కానీ ఏమీ లేదు. అయినా దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించి ఆయన పరాక్రమమును, ఆయన బలమును, ఆయన ప్రత్యక్షతను మనకు సమృద్ధిగా అనుగ్రహించి ఇదిగో ఈనాడు మనం సజీవులుగా నిలిచేటట్లు ప్రభు సహాయం చేశాడు. మనం అతిశయించడానికి ఏమీ లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, అది 18వ కీర్తన 19వ వాక్యంలో 2వ భాగాన్ని నేను చదువుతున్నానండి. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా వినవలసింది ఏంటంటే, ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించాడు. వాస్తవం కదా. లోకంలో కూడా చూడండి, మనకిష్టమైన వాళ్ళు ఏదైనా అపాయంలో ఉన్నారనుకోండి, మనం శక్తిలో పోరాడుతామండి. ఒకవేళ మనకు అంత శక్తి లేకపోయినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారానైనా ఏదైనా సహాయం చేయించాలని మనం కుతూహల పడుతాము. అలాగైతే సర్వశక్తి కలిగిన దేవుడు కూడా చూడండి, ఆయనకు ఇష్టుడైన వారిని ఆయన తప్పిస్తాడట. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి. మరి ఈ రోజున మనం ఆయనకి ఎలా ఉన్నాం? ఇష్టమైన బిడ్డలుగా ఉన్నామా? కష్టమైన బిడ్డలుగా ఉన్నామా? మనం ఆయనను ప్రీతిపరిచే పిల్లలుగా ఉన్నామా? లేక ఆయనను ఎదురాడి, ఆయనకు దూరమై, ఆయనకు వెన్ను చూపి, లోకానికి ముఖము చూపి పారిపోతున్నామా? ఇవన్నీ మనలో మనం వేసుకోవలసిన ప్రశ్నలు కాదంటారా? పిల్లల దేవుని వాక్యం దగ్గరికి ఎప్పుడు మనం వచ్చినా కూడా దేవుని వాక్యం మనల్ని విమర్శిస్తుంది, మనల్ని ఏలెత్తి చూపిస్తుంది. ఆనాడు సమ్మతి అయిన మనసుతో, వాస్తవమే నా స్థితి ఎలా ఉంది, నా మనసు ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది, నా నడక ఎలా ఉంది, నా గమ్యం ఎలా ఉంది అని గనక మనం పరీక్షించుకొని సరిచేసుకోగలిగితే ఆయన మనల్ని చేయి పట్టి నడిపిస్తాడు. మనం కోరిన రేవుకి ఆయన మనల్ని చేర్పిస్తాడు. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన నన్ను తప్పించెను. అంతేకాదండి, ఈ కీర్తనలోనే 34వ కీర్తన 4వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ కీర్తనలో ఇంకొంచెం ఆ మాటను విశదీకరంగా వ్రాసాడండి. నేను ఆయనకు మొరపెట్టాను, ఆయన యొద్ద విచారణ చేశాను, ఆయన నాకు సమాధానం ఇచ్చాడు. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి. నా ప్రియులరా, ఆపదల్లో నుంచి మాత్రమే కాదు, ఇరుకులలో నుంచి మాత్రమే కాదు, ఆయన కలిగిన భయములన్నింటిలో నుండి. ఈరోజు మనిషికి అన్ని భయమే. ఎన్ని భయాలో ఒకటి కాదు, అన్ని భయాలు మనల్ని ఆవరించి ఉన్నప్పటికీ ఆయన తనకిష్టమైన లేక తనను అనుసరించి, తనను నమ్ముకొని, తన మీద ఆధారపడిన తనకిష్టమైనటువంటి వారిని, లేక ఆయనకు ఇష్టమైన బ్రతికేడి వారిని ఆయన తప్పిస్తాడంటండి. నా ప్రియమైన వారులారా, ఈరోజున మనకు దాగు చోటు లేదండి. కొంచెం మీరు ఆలోచించండి. ఇక్కడికి వెళ్ళి నేను కొన్నాళ్ళు దాగి ఉండవచ్చు, ఇక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు నేను, నా కుటుంబం ఆపదను తప్పించుకోవచ్చు. ఇదిగో వీళ్ళ దగ్గరకు వెళ్ళి 4 రోజులు తలదాచుకోవచ్చు. ఎక్కడుందండి? దాగు చోటు లేదండి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అదిగో భయము అనే నీడ మనల్ని వెంబడిస్తూనే ఉంది.
ఎవరి చెంతకు వెళ్ళి నిలబడినా, ఎవరి నీడలో మనం నిలవాలని ఆశించినా అక్కడ మనకు ఇదిగో ఈ భయము అనే నీడ మనల్ని పలకరిస్తూనే ఉంది. దాగుచోటు లేని పరిస్థితులు. అయితే ఒకటి ఈ వాక్యం చెప్తుంది, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నిజమే, ఈరోజు మన హృదయాన్ని ఏది మనల్ని తొలిచి వేస్తున్నప్పటికీ, ఏ సమస్య మనల్ని భయపెడుతూ ఉన్నప్పటికీ, ఏ అలజడులు మనల్ని కలవరపరుస్తున్నప్పటికీ, ఇలాంటి చీకటి అనుభవాలు మనల్ని కుదిపేస్తున్నప్పటికీ ఆశ్రయం ఒకటేనండి. మనకు నీడగా ఉన్నది ఒకటేనండి. ధనమో బలమో కాదు. మీకు ఇంకొక మాట చెప్తాను. 33వ కీర్తన 16వ వాక్యంలో చూడండి, చక్కటి మాట ఉంది. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏం మాట అండి! ఏ రాజు కూడా తనకున్న సైన్యం, ఆ సేన బలము చేత రక్షింపబడట. నాకు 10,000 సైన్యం ఉంది, నాకు 1,00,000 సైన్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వ్యర్థమేనండి. తనకున్న సేనా బలం ఎంతదైనప్పటికీ కూడా, రాజుల చరిత్రలో మనం చదువుతాము, పేరు మోసిన రాజులు ఆయన శరణజొచ్చి ఆయన సన్నిధిలో చచ్చిన వాళ్ళలాగా పడి ఆయన సహాయాన్ని కోరుకొని విజయాన్ని చవిచూచిన రాజులని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తామండి. మరి ఈ రోజున మనము సేనా బలమును ఆధారం చేసుకున్న రాజు వలె మనం అతిశయించడం ఏంటి? ఏమీ లేదండి. ఏ రాజు కూడా సేన బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. చూసారండి, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నాకు బలం ఉందనుకుంటున్నాం, నాకు ఇమ్యూనిటీ పవర్ ఉందనుకుంటున్నాం, నాకు ఏ రోగాలు రావు, నాకు ఏ తెగులు రాదు, నాకు అధిక బలం ఉంది, నేను వీరుడను అని అనుకుంటున్నామండి. నాకు ఆ మాట బాగా నచ్చింది. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. అతని బలం అతనిని తప్పించలేదు, అతని శక్తి అతనిని తప్పించలేదు. మనం దాటుకొని వెళ్ళిపోయినంత వ్యక్తులంతా కూడా శక్తి లేకనా, బలము లేకనా, బలగాలు లేకనా అన్ని ఉండే కదండి. నా ప్రియమైన సహోదరులారా, మన బలం ఏ పాటిది? దేవుని ఎదుట మన బలం ఏ పాటిది? మనం రక్షించడానికి. మనకున్న శక్తి ఏ పాటిది? మనల్ని తప్పించడానికి. ఏవి కూడా అక్కడికి రావండి. నాకు బాగా తెలుసండి, ఈ మధ్య కాలంలో ఒక అతను ప్రాణాలు కోల్పోతున్నాడు. ఎంత ఆస్తి ఉందంటే అంత ఆస్తి ఉంది. వాళ్ళు వైద్యుల దగ్గరకు వచ్చి ఎంత కోరితే అంత ఇస్తామండి బ్రతికించమని ప్రాధేయపడితే అతని ఆస్తి అతను రక్షించలేకపోయిందండి. ఇది కొత్త వార్త ఏం కాదు, మీరు వింటున్నవే. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనిషి పరిస్థితి కూడా ఎలాగైపోయిందంటే, ఏది ఉన్నా కూడా, ఎంత ఉన్నా కూడా అవి ఏవి నాకు అక్కడికి వచ్చేవి కావు, వ్యర్థమే అని ప్రతి వ్యక్తి యోచించే పరిస్థితులు వచ్చాయండి. కడుపును పుట్టిన వాళ్ళు కానీ, కన్నవాళ్ళు కానీ, ఉన్నవాళ్ళు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ధనమైన, బలమైన, ఏది కూడా నాకు అక్కరకు వచ్చేది కాదు అని ఈరోజు ప్రతి వ్యక్తి యోచించే పరిస్థితులు మన ఎదుట ఉన్నాయండి. కనుక వీరుడు అధిక బలము చేత తప్పించుకోలేడట. అంతేకాదండి, ఇంకొక మాట కూడా, రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు. గుర్రాలు అక్కడికి రావంటండి. నాకు గుర్రాలు ఉన్నాయి, మేము గుర్రాలు ఎక్కి పారిపోతాం. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోయిన కాటేసి కరోనా పలకరిస్తూనే ఉంది. అవి అక్కడికి రావు. నాకు గుర్రాలున్నాయి. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతాం, మీరు ఊరకనే ఉండి ఆయన రక్షణను చూడండి అంటే, మేము ఉండం, మాకు గుర్రాలున్నాయి, మేము గుర్రాలెక్కి పారిపోతాం, మమ్మల్ని మేము రక్షించుకుంటాం అనుకున్నారట. అందువల్ల ఏమైంది? మీరు తరమబడుచున్నారు అని రాయబడి ఉందండి. ఇక్కడ కూడా చూడండి, రక్షించుటకు గుర్రములు అక్కరకు రావు. అది ఏ గుర్రమైనా, మతం అనే గుర్రమో, కులం అనే గుర్రమో, లేకపోతే ఉద్యోగాలు అనే గుర్రాలో. కొంతమంది కొన్ని గుర్రాలు ఎక్కుంటారండి, ఆ గుర్రాలు దిగరు. ఎక్కడికి వెళ్ళినా మా కులమో,
మా మతమో. నేను ₹1,00,000 జీతగాడిని, నేను 5,00,000 జీతగాడిని, నేను 10,00,000 రూపాయల జీతగాడిని. నేనేంటి? నువ్వేంటో కొంచెం బయటికి వెళ్తే తెలుస్తుంది. కొంతమందికి ఈ అహంకారం ఉంటుందండి. నేనేంటో ఏముంది ఏంటో. ఈ పీల్చుకునే శ్వాస కాస్త మనకు దూరం అయిపోతే మనం ఏంటో ఆలోచించాలి కదా. నా ప్రియమైన సహోదరులారా, ఏ గుర్రాలు మనల్ని రక్షించలేవు, దేని మీద మనం ఆధారపడకూడదు, ఏవి మనకు అక్కడికి వచ్చేవి కావు అనే విషయాన్ని మనం ఏనాడు కూడా మర్చిపోకూడదండి. కానీ ఈ రోజున మనిషి అలా లేడు. నేను పారిపోవడానికి నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చూడండి, ఆ మాట, రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదండి. తనకున్న విశేషమైన బలము చేత బలమైన గుర్రాలున్నాయి, శక్తి కలిగిన గుర్రాలున్నావి, తిరుగులేదు. ఒకవేళ ఎవడైనా ఏమన్నా అవుతాడో నాకేమీ కాదు, ఏమీ మనం పొరపడకూడదండి. ఈరోజు మనిషి ఈ అహంకారము, ఈ గర్వమనే గుర్రమే ఎక్కి దేవునికి ఎదురీత ఈదుతున్నాడండి. దేవునికి లోబడక, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక, ఆయన విశాలమైన హృదయంలో చేరలేక, అహంకారపు మత్తుతో దేని మీదనో ఆధారపడి ఆధారమై ఉన్న ఆశ్రయమైన ప్రభుని తోలనాడుతున్నారండి. నన్ను ఒక ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికని తీసుకుని వెళ్ళారండి. ఆ కుటుంబపు యజమానుడు ఒక పార్టీ నాయకుడు, చాలా గర్వంగా మాట్లాడుతున్నాడండి. ప్రార్థన చేయమని ఇంటికి తీసుకుని వెళ్ళారు. అంతలో ఆయన కూడా పిలిచారు, వచ్చారు. సరే, నేను ప్రార్థన చేసే ముందు, అయ్యగారు వందనాలు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, ప్రభువుని నమ్ముకోండి, ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మీ ప్రయాణాలలో ఆయన తోడై ఉంటాడు అలాగా అన్నానండి. ఆయన నాతో అన్నాడు, ఇప్పుడు నాకు ఏం తక్కువైతే మేము మరలా దేవుడిని నమ్ముకోవాలండి అన్నాడండి. ఇలాగే ఇప్పుడు నాకు ఏం తక్కువైతే మరలా దేవుడిని నమ్ముకోవాలండి నేను అట్లని. ఎంత అహంకారమో కదా. అంటే ఆయనకి ఏదో తక్కువైతే అప్పుడు నమ్ముకుంటాడంట దేవుణ్ణి. ఇప్పుడు ఆయనకు అన్నీ ఎక్కువ ఉన్నాయంట. నాకు చాలా బాధ అనిపించింది. ఎంత అహంకారం అనే గుర్రం ఎక్కున్నాడు ఈయన అనిపించిందండి. దేవుడితో నాకు పని ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నాడండి. చాలా మోసకరమైన అనుభవాలండి ఇవి, చాలా ప్రమాదకరమైనవండి. ఏది మనల్ని అంతవరకు కాపాడలేదు, ఏది మనల్ని రక్షించలేదు, ఏ దాని మీద మనం ఆధారపడినా అది ఒకరోజు మనల్ని ఒంటరిని చేసేస్తుంది. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ వాక్యంలో, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనల్ని విమోచిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. మనకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఏ రాజు యొక్క సేనా బలము చేతనైనా రక్షించబడలేము. ఏ వీరుడు తన అధికమైన బలము చేత తప్పించుకోలేడు. రక్షించుటకు గుర్రములు అక్కడికి రావు. దాని యొక్క విశేష బలము చేత ఏ మనుషుని అవి తప్పించలేవు అని గుర్తించాలి. మనము ఆయనను ఆశ్రయించి ఆయన రెక్కల నీడలో మనం చేరాలి. ఆయనకు ఇష్టలుగా మనం బ్రతకాలి. ధనవంతుడు మనకు బాగా తెలుసు, చాలాసార్లు చదువుకుంటుంటాం. అతగాని గురించి వ్రాయబడిన మాట, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితివి. దేవునికి ఇష్టడుగా బ్రతకలేదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన బ్రతికాడు. ఏమయ్యాడు? అగ్నికి ఆహుతి కావలసి వచ్చింది. మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని గురించి లేఖనాలు చెప్తున్నాయి. నేను తండ్రికి ఇష్టడును గనుక నేను ఒంటరిని కాదు అని యేసు ప్రభు చెప్పాడు. మరి మన సంగతి ఏంటి? మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, మనకు సమాధానం ఇస్తాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు. మన ఎదుట ఆయన పరాక్రమము కలిగిన బాహువు చాపి ఆయన మనల్ని నడిపిస్తాడు. అలాంటి కృప మీ అందరికీ, మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నాయనా, మా శక్తి, మా బలము, మా వివేకం దేనికి పనికిరాదు. నీవు మమ్మల్ని సంరక్షించాలి, మీరు మమ్మల్ని తప్పించాలి, మీరు మాకు ఆశ్రయమై ఉండాలి. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటున్నాను. మీ కౌగిలిలో దాచుకొని, మీ కనుచూపుల పరిధిలో మమ్మల్ని నిలబెట్టుకొని, మమ్మల్ని సంరక్షించి, మాకు కలిగిన భయములన్నింటిలో నుండి మీరు మమ్మల్ని తప్పించి, విమోచించి, నడిపించి, ధైర్యపరిచి, ప్రభువా మా ముందు మీరు నడిచి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.